మా నాన్న నన్ను కారున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. నువ్వు కార్లు రిపేర్ చేసే మెకానిక్ అని తెలిస్తే నేను స్పేర్ పార్ట్ల కింద పీకి పారేస్తాడు. లేచిపోదామా? వద్దొద్దు. గౌరీ పెళ్లి కాగానే మన లవ్ గురించి మా నాన్నకి చెప్తా. వద్దంటే అప్పుడు ఆ పని చేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. అయ్యో దేవుడా, ఏదోటి చేసే అక్క పెళ్లి తొందరగా అయ్యేలా చూడు స్వామి. ఎక్కడ మన చెల్లెలు? పెళ్లి వాళ్ళంతా వచ్చేసారు. ఇంకా ఎంతసేపు? తన కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు కదమ్మా, వాళ్ళందరూ కలిసి దాన్ని రెడీ చేస్తున్నారు. అందుకే లేట్. పెళ్లి కొడుకు ఈ గెటప్లో చూస్తే ముందు శోభనం, తర్వాత పెళ్ళంటాడేమని. చూడు గీత, నీ చెల్లెలు ఫ్రెండ్స్ అంతా సిటీ నుంచి వచ్చారు కదా, ఎవరిని అవుట్ హౌస్కి వెళ్లకుండా చూసుకో. మీరంతా రెడీ అయిపోయారే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఇంతకీ పెళ్లి కొడుకు కనిపించడేంటి? మామగారి ఆస్తిపాస్తుల్ని అంచనా వేయటానికి ఇల్లు మొత్తం చూడటానికి ముహూర్తం టైం అయిందట. గౌరీని తీసుకురండి. అమ్మా, నాన్న, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ పెళ్లి కూతురు వద్దు. రండి వెళ్ళిపోదాం. వినోద్, వినోద్, వినోద్ ఆగరా. వినోద్, పెళ్లి చూపులకు వచ్చి ఇలా వెళ్ళడం మర్యాద కాదురా. నానా, ముందు కారెక్కండి, అన్ని ఇంటికి వెళ్ళగా చెప్తాను. గీత, పైన ఏం జరిగిందమ్మా? పెళ్లి కొడుకు మన సంబంధం వద్దని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఏంటి, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడా? అతను ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలీదు, కానీ పైన గదిలో మాత్రం గౌరీ స్నేహితురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఏంటమ్మా, కళ్ళు తిరిగి పడిపోయావా? ఏంటి, పావా? పెద్ద పావు, 30 అడుగుల పొడవుంది. పడగ విప్పి నన్ను చూసి బుసగొట్టింది. ఏమండి, ఏమిటండి ఇది? అంత పెద్ద పావుని చూశానని చెప్తుంది. 3 సంవత్సరాల కిందట మన పెరట్లో 30 అడుగుల పాము కుబుసం చూశాను చెప్పాను, గుర్తుందా?
అప్పుడు మీరెవరూ నమ్మలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఆ పాము ఇక్కడే ఎక్కడో ఉంటుండాలి. ఈ గది తలుపులు తెరవండి. చంద్రముఖి చంద్రముఖి 5 ఏళ్ల క్రితం గంగ ఇంట్లో చూసిన ఈ చిత్రపటం ఇక్కడికెలా వచ్చింది? ఎవరి అమ్మాయి? నా రెండో కూతురు గీత. ఈ చిత్రపటం ఉన్న గదిలో నువ్వేం చేస్తున్నావు? తను పెయింటర్ సిద్ధాంతి గారు. ఆ చిత్రపటాన్ని అలాగే వేయాలని తన జీవితాశయం. వద్దు వద్దు, ఈ రోజుతో నీ సంకల్పానికి స్వస్తి చెప్పు. శంకర్రావు గారు, ఈ గది తలుపులు మూసివేయండి. పెయింటింగ్ పూర్తి చేయడం నా లైఫ్ అంబిషన్. మీరు మూసినా నేను గది తలుపులు తెరిచి ఈ పెయింటింగ్ పూర్తి చేస్తాను. తలుపు తీసి నువ్వు చిత్రపటం పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తే నా మంత్రశక్తితో నీ 2 చేతులు బంధిస్తాను. అసలు ఈ చిత్రపటం ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? మా పెద్దమ్మాయి గాయత్రి, ఆమె భర్త ఓ డాన్స్ కాంపిటీషన్లో ప్రథమ బహుమతిగా దీన్ని పొందారు. ఎప్పుడు? 5 ఏళ్ల కిందట. 5 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో సమస్య తీరిపోయింది అనుకుంటే ఈ చిత్రపటం ఈ ఇంట్లోకి రాగానే మళ్ళీ ఇక్కడ మొదలైందన్నమాట. ఇప్పుడు మీ అల్లుడు కూతురు ఎక్కడున్నారు? ఆ చిత్రపటం చేతికొచ్చిన రోజునే వాళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ చిత్రపటం చేతికి రాగానే వాళ్ళిద్దరూ చనిపోయారంటే దానికి కారణం ఈమె, ఈ చంద్రముఖే. సిద్ధాంతి గారు, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఆ చంద్రముఖి ఎవరు? ఆవిడ వల్ల మా ఇంట్లో ఎందుకు సమస్యలు వస్తాయి? ఇది ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఓ ఆడపిల్ల సమస్యకు గురవుతుంది. తను పగబట్టిన వాడి మీద పగ తీర్చుకునేదాకా ఈ చంద్రముఖి ఆ పిల్లని వదిలిపెట్టదు. మరి అలాంటప్పుడు ఈ గదికి తాళం వేయడం ఎందుకు? చిత్రపటాన్ని బయట పారేస్తే చిత్రపటం పారేస్తే అది మాత్రమే బయటికెళ్తుంది, కానీ సమస్య వెళ్ళదుగా. ఇప్పటికే చంద్రముఖి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్లో ఎవరో ఒకరిని ఆవహించుంటుంది. சுத்த தன்யாசி ராகத்துல ஒரு பாட்டு பாடட்டுமா? என் கூட சேர்ந்து நீயும் ஆடு. என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மளை யாரும் நெருங்க முடியாது.
ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. ఇంత రాత్రేంటి, ఎంత రాత్రైనా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? ఆర్పండి! మంటలు! శంకర్రావు గారు ఆర్పండి! తీయండి, తలుపులు తీయండి! ఆర్పండి! మంటలు! డాక్టర్ గారు, శంకర్రావు గారు రండి! మంటలు! మంటలు ఆర్పండి! ఆర్పండి! రండి! డాక్టర్ గారు రండి! ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంజనేయులు, సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పండిరా! రండి! రండి! మంటలు ఆర్పండి! డాక్టర్ గారు రండి! చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంత్ గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక డాక్టర్గా వీళ్ళ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదానిలాగే అనిపిస్తుంది. పిచ్చైతే ఏ డాక్టర్ అయినా నయం చేయగలడు. గాయత్రి పిచ్చిది కాదు. చిత్రపటం తీసుకోగానే చంద్రముఖి గాయత్రిని ఆవహించింది. ఆమె భర్త నివాసిని చంపేసింది. కారణం గుణశేఖరుని తప్ప ఇంకెవరిని చంద్రముఖి తన భర్తగా అంగీకరించదని మీ గురువు ఈశ్వర్ చెప్పుంటారే. సారీ, మీరు రాంగ్ అని నేను నిరూపిస్తాను. తెల్లవారగానే గాయత్రిని ఆలయానికి తీసుకొస్తే గాయత్రిలో చంద్రముఖి ఉందని నేను నిరూపిస్తాను.
చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది గాని విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు.